పోతుగుంట గ్రామ సర్పంచ్ ఇవాళ మన జాతీయ పతాకాన్ని తీసుకొని పురవీధుల కింద వెళ్ళి రావడం జరిగింది. అవునా కదా? అంటే ఇవాళ భారత ప్రధానమంత్రి విశ్వ నేతగా పేరెన్నిక కన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర చేయాలని పిలుపుకోవడం జరిగింది. ఇవాళ ప్రతి ఇంటి పైన
త్రివర్ణ పతాకాన్ని మువ్వెన్నెల జెండాను మన ఇంటిపై ఎగరేయాలని మన అందరి ప్రియతమ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపిస్తే ఇవాళ దేశవ్యాప్తంగా వాడవాడలా గడప గడపన ఇవాళ మన జాతీయ పతాకాన్ని తీసుకొని తిరగడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు మన శత్రు దేశం ఏది? ఏప్రిల్లో ఒక జరిగింది ఈ దేశంలో. ఏం సంఘటన అది? పహల్గాంలో మన అన్నలను మన తమ్ముళ్లను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా 26 మందిని చంపబడ్డారు. అవునా కాదా? అప్పుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? బయట విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటనను వెంటనే ముగించుకొని అర్ధాంతరంగా ఢిల్లీకి వచ్చి ఏదైతే నా దేశ పౌరులు ఎవరైతే 26 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులతో చంపబడ్డారో అక్కడ నా అక్క చెల్లెల యొక్క నుదుటిన కుంకుమ ఏ రకంగా తుడిచిపెట్టారో వాళ్ళను నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా అక్క చెల్లెల యొక్క నుదుట ఏం పూస్తున్నాడు? అక్క చెల్లెల యొక్క నుదుటిన సింధూరం పూస్తానని మాట ఇచ్చి అదే ఏప్రిల్ నెలలో 26 నిమిషాల వ్యవధిలో ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్ లో ఉన్నాయో నేరుగా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు, తర్వాత వాయుసేన కావచ్చు, సముద్రంలో వెళ్ళేటువంటి సాయుధ దళాలు కావచ్చు, 26 నిమిషాల మన వాయుసేన ఒక ఆడబిడ్డ నేతృత్వంలో భారతదేశంలో ఆడబిడ్డలందరూ కూడా గౌరవించే విధంగా ఒక ఆడబిడ్డ యొక్క నాయకత్వంలో ఎక్కడ దాక్కున్నటువంటి తీవ్రవాదుల స్థావరాల్లో 26 నిమిషాల్లో మన అక్క చెల్లెల నుదుట కుంకుమ తుడిచిపెట్టినటువంటి ఉగ్రవాదులను తుడిచిపెట్టింది భారత సైన్యము. మనమందరం కూడా ఇవాళ ప్రపంచంలో తలెత్తుకునే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెయ్యండి, మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, మీకు స్వాతంత్రం ఇస్తున్నాను. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఆ రోజు వరకు పరిపాలన చేసిన పాలకులు ఆ యొక్క ఆర్మీకి సాయుధ దళాలకు ఫ్రీడమ్ లేకుండా చేస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, ఎక్కడైతే ఉగ్రవాదులు ఉంటారో ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టే బాధ్యత నాది, భారత ప్రభుత్వాన్ని. ఈ దేశంలో కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశంలో 140 కోట్ల భారత ప్రజానీకం ఆ రోజు ఏ విధంగా బాధపడిందో, వాళ్ళ రక్తం ఏ రకంగా మరిగిందో నేను కూడా వాళ్ళలో ఒకని కాబట్టి నా యొక్క అన్నదమ్ములను చంపినటువంటి వ్యక్తులను మట్టు పెడతా అని చెప్పి వాళ్ళలో ఆ రకమైన కల్పన చేయాలి. ఎందుకంటే వాళ్ళ పరాయి దేశాల యొక్క ముసుగులో పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు మనందరికీ తెలిసి ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయము చాలా ఉత్కృష్టమైనది. ప్రపంచంలోనే భారత జాతి, భారత సంస్కృతి సాంప్రదాయాలు చాలా ఉత్కృష్టమైనటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం అందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలుస్తూ మీ అందరికీ కూడా మీరే కాదు మీ స్నేహితులకు కూడా ఈ విషయం తెలియజేయాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం పడుతున్నటువంటి తపన, తాపత్రయం, వారు 19 గంటలు ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మన మిత్రులకు, మన సోదరులకు, సోదరులందరికీ కూడా తెలియజేయాలని తెలియజేస్తూ ఇవాళ మీ అందరి చేతుల్లో జాతీయ పతాకం ఉంది, మువ్వెన్నుల జెండా ఇవాళ మన చేతుల్లో ఉంది. ఈ జెండాను తీసుకుపోయి మనం ఎక్కడ కట్టాలి? ఇప్పుడు మన ఇంటి పైన, మన పక్కింటి వాళ్ళ మీద, ఇంటి మీద, మన ముందరింటి వాళ్ళ మీద, వెనకింటి వాళ్ళ పైన అందరం కూడా జాతీయ పతాకాన్ని మాతరం 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 భారత్ మాతా కీ. ఇప్పుడు జరగబోయేది ఇప్పుడు ఆగస్టు 15, 79వ స్వతంత్ర దినోత్సవం మనకి మనందరికీ. మీరు రాబోయే
భావి తరాలకి, మన భారతదేశానికి భావి తరాలకి మీరే, మీతోనే రేపు దేశం ముందుకు నడుస్తుంది అనమాట. బాబా తల్లిదండ్రులు మనకు కనిపించే దేవతలు తల్లిదండ్రులు కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకొని, దేవునికి నమస్కారం చేసుకొని, మన స్కూల్కి వచ్చినాక మన గురువులకి వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్పేది మన శ్రద్ధగా ఈయనే మీరు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోవాలి. మనకు కనిపించే దేవత తల్లి. తల్లికి ఎంతమంది మీరు రోజు తల్లికి వచ్చేటప్పుడు నమస్కారం చేసుకొని వస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. తల్లిదండ్రులు నాన్న లేడనుకో తల్లికి నమస్కారం చేసుకొని కంపల్సరీగా రావాలా మీరు క్లాస్కి. అందరూ పాటిస్తారా?